నమస్తే. నేను ఇందు. బీజింగ్ లో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్ మిస్సింగ్ కేసు అయితే ఒక కలకలంగా మారింది. సో దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చూడొచ్చు, అంటే బీజింగ్ రాజకీయాలు అయితే ఒక రాజకీయాల్లో ఒక హీట్ ఎక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్ మిస్ అవ్వడము లేకపోతే కనిపించకపోవడము ఒక కలకలంగా మారిందని చెప్పొచ్చు. అంటే సుమారు 15 రోజుల నుంచి ఆయన మిస్సింగ్ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? ఇవన్నీ కూడా కట్టుకథలు తప్ప వాస్తవం కాదనేది నా అభిప్రాయం. ఇంతకు ముందు గతంలో కూడా జింపింగ్ ని పదవి నుంచి తొలగించేశారని, ఆయన కనిపించకుండా పోయారని చెప్పేసి మన భారత మీడియా, అదేవిధంగా తెలుగు మీడియా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా వాటిని వైరల్ చేసి చివరికి చేతులు కాల్చుకున్నటువంటిది మనం చూసాం. అందువల్ల ఇలాంటివన్నీ కూడా చైనా గురించి లేదా ఉత్తర కొరియా గురించి అనేకమైనటువంటి కట్టుకథలు చెప్తుంటారు తప్ప అలాంటిది ఏమీ ఉండదు. అయితే భారతదేశము లేకపోతే డొనాల్డ్ ట్రంప్ లాగానో అట్లా ఉండదు. ఇప్పుడు మన దేశంలో మన ప్రధాని ఉన్నారంటే ఎక్కడ ఎవరితోనూ మాట్లాడరు, లేకపోతే మీడియాతో అసలు మాట్లాడరు. అదే ట్రంప్ ఉన్నాడంటే ప్రతి క్షణం ఏదో ఒక క్షణం మీడియాతో లేదా ఇతరత్ర ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటూ మాట్లాడటం చూస్తాం. కానీ చైనా నాయకుడు జింపింగ్ ఆయన హిస్టరీ చూసినా లేదా ఇతర ఏ అధ్యక్షుడి చరిత్రలు చూసినా కానీ ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటిది ఉండదు. అంతే తప్ప ఏదో మిస్ అయ్యిందని లేకపోతే అక్కడ ఏదో రాజకీయాలు ఏదో నడుస్తున్నాయని ఆ విధమైనటువంటి పరిస్థితులు అయితే చైనాలో లేవు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సార్, అంటే ఇప్పుడు జరగబోయే 6 అండ్ 7 తారీఖులో అయితే ఒక బ్రిక్స్ సదస్సు కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే ఆ, ఈ సమావేశంలో కూడా హాజరు కాలేరు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, జిన్పింగ్ ఎప్పుడైతే పవర్ లోకి వచ్చిన తర్వాత ఆయన ఈ బ్రిక్స్ సదస్సుకు హాజరు కాకపోవడం ఇదే తొలిసారి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏమంటారు? అంటే ఈయన అదృష్టం వెనకాల రీజన్ ఏంటంటారు? అసలు ఏం జరుగుతుందంటారు చైనాలో? ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉంటే ఒకవేళ రావడం లేదా ఉమ్, అనేటువంటిది ఒక సందేహం అయితే రావచ్చేమో గాని ఉమ్, ఇప్పటి వరకు ఖచ్చితంగా రారు, బ్రిక్స్ ఉమ్, సమావేశాలకి రారు అని ఎక్కడ ఇంతవరకు ఆ ఉమ్, చైనా నుంచి అధికారికంగా ఎలాంటిది లేదు. ఉమ్, రెండోది బ్రిక్స్ సమావేశాలకును చైనాలో జరిగేటువంటి అంతర్గత మార్పులకి సంబంధం ఉందని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. చైనాలో అంతర్గత మార్పులు అనేటువంటివి ఉమ్, ఆ విధంగా మిగతా దేశాల్లో జరిగిన మాదిరి జరిగేటువంటి వ్యవహారం కాదు. అక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీ, దానికి ఒక సమిష్టి నాయకత్వం, ఆ సమిష్టి నాయకత్వం తీసుకునేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, ఉమ్, వీటన్నిటికీ మనం తెలియనటువంటి వాళ్ళు చైనా గురించి ఏదో ఒక సంచలనం, వార్త కోసం ఉమ్, వార్త అనేటువంటిది తప్ప మరొకటి ఉమ్, కాదు. అందువల్ల బ్రిక్స్ సమావేశాలకి ఆయన ఉమ్, వస్తారా లేదా అనేటువంటిది మనం ఆ రోజుల్లో ఆయన ఉమ్. హాజరు కాకపోతే ఎందుకు హాజరు కాలేదనేది అఫీషియల్ గానే చెప్తారు. హాజరైతే ఆ. ఇటువంటివన్నీ కూడా కట్టుకథలే అనేటువంటిది మనకి తెలిసిపోతుంది. ఉమ్. అంటే సార్, ఆయన చూసుకుంటే యాక్చువల్ గా చైనా అధ్యక్షుడే కాదు, ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అంటే 24 మంది సభ్యులు ఉన్న ఒక దానికి కూడా ఒక అధినేత. అలాంటి జింగ్పింగ్ ఇవాళ అదృశ్యం కావడం నిజంగా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. అంటే దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్రలు ఉన్నాయంటారా? అంటే అలాగే వాంగ్ యాంగ్ కూడా ఆ, తర్వాత అంటే వారసత్వంగా, రాజకీయ వారసత్వంగా జింగ్పింగ్ తర్వాత ఆయన రాబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఇవన్నీ పశ్చిమ దేశాలు, సిఐఏ కావచ్చు, లేకపోతే ఇంకో సంస్థ కావచ్చు, ఇలాంటి కట్టుకథలన్నింటినీ కూడా ప్లాంట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ప్లాంట్ చేస్తూ ఉంటారు అంటే ఇవాళ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పనులు చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి పిచ్చి పనుల నుంచి అమెరికన్లను కావచ్చు లేదా ప్రపంచాన్ని కానీ పక్కదారి పట్టించడానికి ఈ విధమైనటువంటి కట్టుకథలు నేను అందుకే చెప్పాను. గతంలో కూడా షీ జిన్పింగ్ గురించి ఇట్లాగే అదృశ్యమయ్యారు లేదా ఆయన్ని తొలగించేశారు అని చెప్పేసి చెప్పినటువంటి మీడియా తర్వాత మేము పొరపాటు చేశామని ఎక్కడ చెప్పలేదు. అందుకని ఇవన్నీ కూడా దానిలో భాగం తప్ప అక్కడ అలాంటి పరిణామాలు ఏమీ లేవు అనేది మాత్రం నేను స్పష్టంగా మరోసారి చెప్పదలుచుకున్నాను. అందుకని కుట్ర గాని లేదా అదృశ్యం గాని అలాంటివి ఏమీ
ఉండవు, అక్కడ లేవు అనేది కూడా ఉమ్. మరోసారి చెప్పొచ్చు. ఉమ్. సార్ మరి అంటే అంతకుముందు చూసుకున్నట్లయితే మీరు అన్నట్టు చైనాలో ఇవంతా కామన్ అని చెప్పొచ్చు. అంటే అంతకుముందు కూడా ఒక కమ్యూనిస్ట్ సమావేశంలో జింగ్పింగ్ పక్కన ఉన్న అధ్యక్షుడిని కూడా ఆ సిబ్బంది చాలా బలవంతంగా బయటికి గెంటేశారంటూ కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇది ఆల్రెడీ కామనే, చైనా వాళ్ళకి ఇది కొత్తేమీ కాదు. సో అప్పుడు కూడా జింగ్పింగ్ గారు చూసి చూడనట్టు కనీసం పక్కకి కూడా ఆయన తొంగి చూడలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగినట్లు అప్పుడు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఏంటంటారు? అంటే ఇది ఆల్రెడీ వీళ్ళందరికీ రొటీనే అంటారా చైనా వాళ్ళకి? లేకపోతే రాజకీయంగా వీళ్ళు ఇలాంటివి చేయడానికి ఒక స్కెచ్ వేసుకొని ఇలాంటివి చేస్తున్నారంటారా? ఏ రకంగా చూడొచ్చు అంటారా? స్కెచ్ లేదు, మరొకటి లేదు. మీరు చెప్పేటువంటి మాజీ నాయకుడు ఆయన ఉమ్, గౌరవార్థం ఆ సమావేశానికి పిలిచారు ఉమ్, తప్ప ఉమ్, ఆయనకి ఏ విధమైనటువంటి బాధ్యతలు కానీ లేకపోతే అధికారం కానీ అట్లాంటిది ఉమ్, ఏమీ లేదు. ఉమ్, రెండోది, ఆయన వయసు రీత్యా ఇవన్నీ కూడా సమస్యలు ఉన్న కారణంగానే ఆయన్ని ఉమ్, ఆ విధంగా తీసుకెళ్లారు తప్ప మరొకటి ఉమ్, కాదని ఆ తర్వాత ఆ, చైనా మీడియా వాళ్ళు కానీ లేదా వాళ్ళంతా కూడా చెప్పారు. కానీ ప్రపంచ మీడియా కూడా తర్వాత దాని మీద ఏం మళ్ళీ మాట్లాడలేదు. అవును, ఎందుకంటే అవును, ఆయన ఆల్రెడీ మాజీ మాజీ ఉమ్, అయితే ఆయన్ని గౌరవార్థం ఓ పెద్ద ఆయన కనుక తీసుకొచ్చారు. పెద్ద ఆయన కనుక తీసుకొచ్చారు కనుక మరి ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన్ని తీసుకెళ్లారు. ఉమ్, అందుకని ఆయన తొంగి చూడలేదు, లేకపోతే ఈయన తొంగి చూడలేదు. ఇట్లాంటివన్నీ కూడా మనం గతంలో నరేంద్ర మోడీ గారి గురించి కూడా ఆ ఉమ్, లాల్ కృష్ణ అద్వానీ గారి పట్ల ఆయన్ని చూడకుండా వెళ్ళిపోయాడు, లేకపోతే ఆయన ఉమ్, గౌరవించలేదు. ఇలాంటి ఉమ్, కథలన్నీ కూడా మనం చూసాం కదా. అవును, అందుకని అవును. ఇవన్నీ కథలు, కట్టు కథలు, కథలు తప్ప ఉమ్. వాటికేమి ప్రాధాన్యత అయితే లేదనేది నా అభిప్రాయం. ఓకే. అంటే ఇక్కడ ఒక హై ప్రొఫైల్ నేతలని, లేకపోతే హై పోస్ట్ ఉన్న నేతలని ఇలాగా పక్కకి జరిపేయడము అంటే మీరు అన్నట్టు అసలు రీజన్ ఏంటంటారు? అంటే కేవలం ఒక ఆరోగ్యం బాగలేకపోతేనో ఇన్ని సమావేశాలకు అటెండ్ అవ్వలేదు అదే రీజన్ అంటారా? లేకపోతే ఇంకేం రీజన్ అయి ఉండొచ్చు అంటారా? అసలు ఏ సమావేశాల్లో కూడా అటెండ్ అవ్వట్లేదు, కనబడట్లేదు. అండ్ అలాగే ఒక హై ప్రొఫైల్ మనిషి ఆయన ఎవరైతే జింపింగ్ ఉన్నారో, అసలు ఏమంటారు? పర్టికులర్ రీజన్ ఏంటంటారు? హై ప్రొఫైల్ మనిషే గాని చైనాలో ఆ విధంగా ఆ, కుట్ర చేసో లేకపోతే తిరుగుబాటు చేసో అధికారం ఉమ్, నుంచి కోల్పోసినటువంటి ఉదంతాలు ఏమీ లేవు. ఉమ్, ఉమ్, మామూలుగా పదవి నుంచి గతంలో కొంతమంది నాయకుల్ని తొలగించారు. ఉమ్. అది అధ్యక్షులు కాదు, హ్మ్. అధ్యక్షులు కాదు, ప్రధానులు కాదు, వేరే వాళ్ళని తొలగించిన మాట వాస్తవం. కానీ హ్మ్. అధ్యక్షుడిని ఆ విధంగా ఇతర దేశాల్లో మాదిరి కుట్ర చేసిన తొలగించడం కానీ అటువంటిది ఏమి చైనాలో ఎక్కడ హ్మ్. జరగలేదు. ఒకవేళ హ్మ్. అలాంటిది ఏమైనా జరగాల్సి వస్తే అలాంటిది ఏమైనా జరగాల్సి వస్తే సరే. కమ్యూనిస్ట్ పార్టీ పోలిట్ హ్మ్. బ్యూరో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం అవుతుంది. సమావేశమై ఆ, హ్మ్. అటువంటి నాయకుడిని హ్మ్. తొలగించాల్సి వస్తే హ్మ్. అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మన మన ప్రజాస్వామ్యం అని కాదు నేను చెప్తా ఉంది. హ్మ్. అక్కడ హ్మ్. ఉన్నటువంటి పార్టీ హ్మ్. సుప్రీం, ఆ హ్మ్. పార్టీలో తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం ఆ విధంగా మార్పులు చేర్పులు ఎక్కడైనా హ్మ్. జరుగుతాయి. ఒక హ్మ్. వయసు హ్మ్. అయిపోయిన తర్వాత లేకపోతే ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు ఆ విధంగా హ్మ్. జరిగాయి తప్ప హ్మ్. కుట్ర ద్వారా సైనిక కుట్ర లేకపోతే పోలీసు తిరుగుబాటు ఇలాంటివి ఏమి అక్కడైతే హ్మ్. జరగలేదనేది మనకు తెలుసు. హ్మ్. సో మరి సార్ ఫైనల్ గా చూసుకుంటే భారతదేశం ఇప్పుడు ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, అంటే చైనా నుంచి సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది. సో భారతదేశం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. సో ఏముండొచ్చు అంటారు? అంటే నిజంగానే సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందంటారా? అసలు ఏంటంటారు దీని గురించి? సైబర్ దాడులు అనేటువంటివి ప్రపంచంలో ఏ దేశం మీద అయినా ఏ హ్మ్. దేశమైనా కూడా చేయొచ్చు. హ్మ్. సైబర్ దాడులు చేయడంలో, ఎందుకంటే అంతరిక్షంలో ఉపగ్రహాలని కలిగి హ్మ్. ఉన్నటువంటి ఏ దేశమైనా మరొక హ్మ్. దేశం మీద సైబర్ దాడి చేయడానికి అవకాశం ఉంది. ఆ అవును. రీత్యా చూసుకున్నప్పుడు భారతదేశం కూడా అనేక ఉపగ్రహాలని, మిలిటరీ ఉపగ్రహాలను కూడా మన దేశం కూడా ప్రయోగిస్తూ ఉంది. హ్మ్. అదేవిధంగా చైనా, అమెరికా లేదా దక్షిణ కొరియా, జపాన్ ఇట్లా మన పేర్లు చెప్పుకుంటే హ్మ్. అంతరిక్షానికి ఉపగ్రహాలు పంపగలిగినటువంటి ప్రతి దేశం కూడా చేస్తూ ఉంది. హ్మ్. దాదాపు హ్మ్. 20,000 ఉపగ్రహాలు, చిన్నవి గాని ఓకే. పెద్దవి గాని 20,000 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. అందులో హ్మ్. కొన్ని వేలు మిలిటరీ హ్మ్. గూఢచారానికి లేకపోతే మీరు చెప్పినటువంటి సైబర్ అటాక్స్ కి హ్మ్. ఉపయోగించేటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి ఉపగ్రహాలు మన తల మీద రోజు తిరుగుతున్నాయి. హ్మ్. అందుకని హ్మ్. ఎవరైనా చేయొచ్చు. ఓకే. చైనా ఏం చేస్తుంది, లేకపోతే హ్మ్. పాకిస్తానే చేస్తుంది, లేదా హ్మ్.
చైనా ఉమ్, మీద అమెరికాయే చేస్తుంది. ఉమ్, ఇట్లాంటి ఉమ్, కుట్ర సిద్ధాంతాలు రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఉమ్, అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే భారత ప్రభుత్వం నేరుగా చైనాకి అధికారికంగానే అభ్యంతరం చెప్పొచ్చు. మీరు మా మీద సైబర్ దాడి చేశారు అని. ఉమ్, లేదా ఉమ్, మరొక దేశమైనా ఆ విధంగా చెప్పొచ్చు. నిజంగా ఉమ్, దాడి జరిగి ఉంటే. ఉమ్, జరుగుతాయేమో అనేటువంటి ఉమ్, దానికి అర్థం లేదు. జరిగితే మాత్రం డెఫినెట్ గా దాన్ని ఎవరు చేసినా గానీ ఖండించాల్సిందే. మన ఓకే. దేశం మీద ఉమ్, పాకిస్తాన్ చేసినా, చైనా చేసినా, అమెరికా చేసినా, ఎవరు చేసినా అది ఉమ్, తప్పు. అదే విధంగా మన దేశం కూడా అలాంటి పనులకు పాల్పడితే ఆయా దేశాలు కూడా మనల్ని ఖండిస్తాయి. ఇది మనం ఉమ్, గమనించాలి. ఓకే.